హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు. సో ఈ వీడియోలో నేను తెలంగాణకి సంబంధించి 10th వాళ్ళ సప్లీ ఎగ్జామ్స్ అయితే కొన్ని డేస్లో ఉండబోతున్నాయి. సో వాళ్ళు ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా రాస్తే పాస్ అవుతారు. సో కొంతమందికి డౌట్ ఉంటుంది, సో నేను ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా అని. సో ఆ డౌట్ తీసేసి సో నేను ఫాస్ట్ టిప్స్ అయితే చెప్తాను. సో ఆ టిప్స్ అయితే మీరు ఫాలో అయ్యి సో ఎగ్జామ్ అయితే పాస్ అవ్వండి. అలాగే మన ఛానల్లో ఇంటర్వ్యూ వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని టిప్స్ అయితే ఇచ్చాను. సో ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి ఆ టిప్స్ కూడా చూడండి. అలాగే ఇప్పుడు 10th వాళ్ళ టిప్స్ చెప్తాను. సో ఈ టిప్స్ కూడా చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఇక్కడ మన ఫస్ట్ టిప్ వచ్చేసి సిలబస్ని క్లియర్గా అండర్స్టాండ్ చేయాలి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇక్కడ సిలబస్ ఏదైతే ఏ సబ్జెక్టుకి సంబంధించి సిలబస్ ఉంటుందో సో ఆ సబ్జెక్టుకి సంబంధించి సిలబస్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ఏ సబ్జెక్ట్లో మీకు సప్లై అయితే వచ్చిందో సో ఆ సబ్జెక్టు సిలబస్ని కంప్లీట్గా తెలుసుకోవాలి. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఫెయిల్ అయ్యారో మీరు ఆ సబ్జెక్టు గురించి మీరైతే పూర్తి అవగాహనతో ఉండాలి. సో అప్పుడే మీరు ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు. ఇంపార్టెంట్ చాప్టర్స్ లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదా మోడల్ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో మనం ఎప్పుడైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతామో సో అప్పుడు మనం అందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి ఏవేవి అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి అసలు ఉన్నాయా లేవా అనేది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ మోడల్డ్ క్వశ్చన్స్ని కూడా మనం ఐడెంటిఫై అయితే చేయాలి. సో మనం పేపర్ ప్యాటర్న్ కూడా పూర్తిగా అర్థమైతే చేసుకోవాలి. ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, అలాగే ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ రాయాలి అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టిప్ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవాలి. సో మనం ఎప్పుడైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో అప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే చూసి డీప్గా అర్థం చేసుకోవాలి. అలాగే లాస్ట్ 5 years సప్లీ లేదా రెగ్యులర్ పేపర్స్ చదవండి. సో లాస్ట్ 5 years బ్యాక్ మనకి సప్లీ పేపర్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్స్ లేదంటే రెగ్యులర్ వాళ్ళవి కూడా ఉంటాయి. సో ఆ పేపర్స్ని మీరు తరువుగా ప్రాక్టీస్ చేయండి లేదంటే చదవండి. అందులో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారో మీరు పూర్తిగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ వచ్చే క్వశ్చన్స్ని నోట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఇయర్ మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తాయి, అలాగే ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చనే వస్తూ ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ని మీరు నోట్ చేసుకొని అలాంటి క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు చూసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మేబీ మళ్ళీ కూడా అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. మీరైతే అయినా ప్రతి సబ్జెక్టు నుండి ప్రతి చాప్టర్ నుండి ఏదో ఒక క్వశ్చన్ అనేది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. సో అలాంటి రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని మీరైతే ఐడెంటిఫై చేసి సో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఎన్నో మార్క్స్ వచ్చి పాస్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది ఈ టిప్. సో ఈ టిప్ని అయితే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి థర్డ్ టిప్, డైలీ స్టడీ ప్లాన్ ప్రిపేర్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో ఊరికనే మీరు చదువుతూ పక్కకు పెట్టేయడం లాంటివి అసలే చేయొద్దు. సో మీరు ఒక స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ స్టడీ ప్లాన్ ప్రకారమే మీరైతే ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవుతే మీకు పక్కా గ్యారెంటీగా మార్క్స్ అయితే వస్తాయి. సో నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోకుంటే మీరు నెగ్లెక్ట్ చేసి చదవరు. సో మీరు స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఆ స్టడీ ప్లాన్ ప్రకారం అయితే చదువుతారు. చదవడం వల్ల మీకు కొన్ని మార్క్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ రోజుకి అట్లీస్ట్ 4 to 5 hours సబ్జెక్ట్ని డెడికేట్ చేయాలి. సో మనం ఒక సబ్జెక్ట్కి కనుక చూసుకుంటే 4 to 5 hours అయితే మనం ఆ సబ్జెక్ట్కి మనం టైం అయితే కేటాయించాల్సి ఉంటుంది. సో మనం అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ని 4 to 5 hours అయితే మనం చదవాలి. సో అలా ప్రిపేర్ అయితేనే మీకు ఎంతో కొంత గుర్తుండి సో మీరు ఎగ్జామ్ అయితే రాయడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ డిఫికల్ట్ టాపిక్స్ని ఫస్ట్ చదవడం స్టార్ట్ చేయండి. సో మీకు ఏ టాపిక్ అయితే డిఫికల్ట్గా ఉంటుందో ఆ టాపిక్ని మీరు ఫస్ట్ తీసుకొని ఆ టాపిక్ని ఫస్ట్ చదవడం అనేది స్టార్ట్ అయితే చేయండి. సో డిఫికల్ట్గా ఉన్న టాపిక్ని ఫస్ట్ చదివితే మనకి నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి తొందరగా మన స్టడీ ప్లాన్ అయితే ఫినిష్ అవుతుంది. సో ఫస్ట్ టైం మనం ఈజీ చదివితే ఈజీ అన్నీ అయిపోయినాక డిఫికల్టీ వచ్చేసరికి చాలా డిఫికల్టీ వస్తుంది. అలాగే మనకి ఇంట్రెస్ట్ అయితే పోతుంది. సో ఫస్ట్ అందుకే డిఫికల్టీ టాపిక్ని ఎంచుకొని అది పూర్తిగా దాంట్లో ఉన్న పాయింట్స్ అలాగే టాపిక్స్ అన్నీ చదివి నెక్స్ట్ ఈజీ టాపిక్స్లోకి అయితే వెళ్ళండి. సో ఇది మీకు యూజ్ అవుతుంది, అలాగే మీకు ప్రిపరేషన్ అప్పుడు ఈజీ అవుతుంది.
చూసారు కదా, ఫస్ట్ టిప్ అలాగే సెకండ్ టిప్ అలాగే థర్డ్ టిప్. సో ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇంకిన్ని టిప్స్ కూడా చెప్తాను. సో ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. మెయిన్గా ఈ టిప్స్ వల్ల మీరు ఎంతో కొంత మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మోడల్ పేపర్స్ అండ్ బిట్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారో అప్పుడు మోడల్ పేపర్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో మోడల్ పేపర్స్ అన్నీ మీరు కలెక్ట్ అయితే చేసుకోండి. ప్రతి ఇయర్ మోడల్ పేపర్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు ఇయర్ వైజ్ మోడల్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి. సో కలెక్ట్ చేసుకొని అవన్నీ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో మోడల్ పేపర్స్తో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీరు మోడల్ పేపర్స్ని తరోగా రివిజన్ అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో సో మీకు ఎగ్జామ్ అనేది రాయడం అనేది ఈజీ అవుతుంది. అండ్ బిట్ బ్యాంక్స్ ప్రాక్టీస్ కూడా చేయండి. సో బిట్ బ్యాంక్స్ అనేవి కూడా ఉంటాయి. సో వాటిని కూడా మీరైతే డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ తెలుగు అకాడమిక్ విక్రమ్ ఆర్ అదర్ బిట్ బ్యాంక్స్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సో మీకు ఇక్కడ కొన్ని బిట్ బ్యాంక్స్ అయితే ఇచ్చాను నేను. సో ఇవి మీకు అవైలబుల్లో ఉంటే కనుక మీరు పర్చేస్ చేసి సో వీటిలో ప్రిపేర్ అవ్వండి. సో ఇందులో ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మార్క్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఇచ్చాను చూడండి, తెలుగు అకాడమిక్ లేదంటే విక్రమ్ లేదంటే ఇంకా చాలా మనకు ఉంటాయి, బయట దొరుకుతాయి, మనకి బుక్ స్టోర్స్లో ఉంటాయి. సో మీకు దగ్గరలో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. సో మీకు లేదు మాకు ఇవి ఉన్నాయి అంటే ఇందులో ఏదైనా సరే తీసుకోండి. నెక్స్ట్ మోడల్ పేపర్స్లో సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. సో మీరు మోడల్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదా, అందులో మీరు ప్రాక్టీస్ చేస్తూ డైలీ టెస్ట్ లాగా తీసుకోండి. సో 1 or 2 క్వశ్చన్స్ డైలీ టెస్ట్లా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీకు లాస్ట్ వరకు మీకైతే ఈజీ అవుతుంది. సో మీకు ఇక్కడ 1 week టైం ఉంది అంటే మీరు డైలీ టెస్ట్ అయితే తీసుకోండి. సో మీకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి ఒక్క టిప్ని మీరైతే ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మీరు దగ్గర పాస్ అయినా అవుతారు. సో ఈ వీడియోలో నేనైతే 4 టిప్స్ ఇచ్చాను. సో ఈ 4 టిప్స్ కనుక మీకు యూజ్ అయితే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ పార్ట్ 2 అని. సో ఇది పార్ట్ 1 అన్నమాట. నెక్స్ట్ మీకు నచ్చితే వీడియో కనుక నచ్చితే పార్ట్ 2 అని కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు సప్లీ అనగానే టెన్షన్ అయితే అసలే తీసుకోకండి. సో మీరు ఎగ్జామ్కి అయితే ఎలా వెళ్ళి అయితే రాసారో సో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళి రాయండి. సో సప్లీ కూడా అంతే, టెన్షన్ అయితే ఏం అవసరమే లేదు. సో నేను ఇచ్చిన కొన్ని టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, దానివల్ల మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ రిలేటివ్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వారికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో మీ క్లాస్మేట్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్, సో వారికి ఈ వీడియో షేర్ చేయండి, వారు కూడా ఈ వీడియో చూస్తారు. సో మీలాగే వారికి కూడా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. మన ఛానల్ని కనుక ఇంతవరకు ఇంకెవరైనా చూడకుంటే ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా పాత వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.